హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా కొరియాలో అతిపెద్ద గేట్ ఫామ్ అవ్వడంతో అది ఓపెన్ అయ్యే లోపు జరగబోయే యుద్ధం కోసం రెడీ అవ్వడానికి తన ఆర్మీలో స్ట్రాంగెస్ట్ షాడో అయిన బేరుతో మన హీరో జిన్వు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు. అలా సమయం గడిచే కొద్దీ గేట్ ఇంకా ఓపెన్ అవ్వకపోవడంతో ఇవే తన ఆఖరి క్షణాలైతే ఎవరితో గడిపితే బాగుంటుంది అనుకొని తనని ప్రేమిస్తున్న చాహేన్తో ఒక మంచి డేట్కి వెళ్ళి జీవితంలో తను మర్చిపోలేని జ్ఞాపకాల్ని క్రియేట్ చేసుకుంటాడు. కానీ ఇదే టైంలో కొరియాలో బీస్ట్ మోనార్క్ ప్రత్యక్షమయ్యి విధ్వంసం చేయడం స్టార్ట్ చేయడంతో వాడిని ఆపడం కోసం నేషనల్ లెవెల్ హంటర్ అయిన థామస్ ఎంట్రీ ఇస్తాడు. బీస్ట్ మోనార్క్ రావడంతో కొరియా చాలా పెద్ద ప్రమాదంలో ఉందని తెలుసుకున్న జిన్వు వెంటనే కొరియాకి దూసుకెళ్తాడు. తిరిగి ఫైట్లో థామస్ బీస్ట్ మోనార్క్తో ఒక బీభత్సమైన ఫైట్ చేసి ఎంతలా ఎన్నిసార్లు బీస్ట్ మోనార్క్ని చంపడానికి ప్రయత్నించినా ఆఖరికి బీస్ట్ మోనార్క్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి థామస్ని సులభంగా ఓడిస్తాడు. అలా కాసేపటికి టైంకి అక్కడికి వచ్చిన మన హీరో జిన్వు బీస్ట్ మోనార్క్తో తలపడదామనుకుంటే తనతో పాటు ఫ్రాస్ట్ మోనార్క్ ఇంకా ఇన్సెక్ట్ల మోనార్క్ కూడా ఉన్నట్టు తెలుసుకుంటాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ని అయితే చూసేద్దాం. ముందుగా జుజుట్సు కైసెన్ ఫ్యాన్స్ అందరికీ ఒక అదిరిపోయే అప్డేట్. 2025లో జుజుట్సు కైసెన్ మూవీ రాబోతుందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇది జుజుట్సు కైసెన్ జీరో లాగా ఒరిజినల్ మూవీ కాకుండా ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన గోజో పాస్ట్ ఆర్క్ లేదా సీజన్ 2 నుంచి ప్రీమెచ్యూర్ డెత్ ఆర్క్ని కవర్ చేయబోతుంది. ఇలాంటి న్యూస్లు చూస్తుంటేనే మనం డీమన్ స్లేయర్ మూవీస్ని సపోర్ట్ చేసి తప్పు చేసామనిపిస్తుంది. ఒకప్పుడు యానిమే మూవీస్ అంటే ఒరిజినల్ మూవీస్ వచ్చేవి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఎపిసోడ్స్ని లేదా రాబోయే ఎపిసోడ్స్ని రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్గా అనౌన్స్ అయిన అటాక్ ఆన్ టైటన్ ఇంకా జుజుట్సు కైసెన్ మూవీసే దానికి ఎగ్జాంపుల్. ఇకపోతే ఇంగ్లీష్ మూవీస్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది ఒక మంచి అప్డేట్. చాలా పాపులర్ మూవీ సిరీస్ అయిన లార్డ్ ఆఫ్ రింగ్స్ని బేస్ చేసుకొని ఒక యానిమే మూవీ రాబోతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీ December 13న రిలీజ్ అవబోతుంది. ఇకపోతే కాగురాబాచి అని ఎంతో పాపులర్ అయిన మాంగా సిరీస్ని త్వరలో యానిమేట్ చేస్తున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇంకా మన నారుటో ఫ్యాన్స్ ఎవ్వరూ ఊహించని ఒక అప్డేట్ అయితే వచ్చింది. మన నారుటో మాంగా టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టిల్స్ కామిక్తో కొలాబ్ అవుతూ ఒక మినీ సిరీస్ని అక్టోబర్లో రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మరి అదెలా ఉండబోతుందో వెయిట్ చేసి చూడాలి. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే నెట్ఫ్లిక్స్ అడాప్ట్ చేసిన ఒక ఈసెకాయ్ యాక్షన్ యానిమే. మీరు మార్వెల్ లేదా డీసీకి ఫ్యాన్ అయితే మీకు ఈ యానిమే తప్పకుండా నచ్చచ్చు. ఈ యానిమే పేరు ఈసెకాయ్ సూసైడ్ స్క్వాడ్. ఈ యానిమే కేవలం 10 ఎపిసోడ్స్లో తన సీజన్ 1ని పూర్తి చేసుకుంది. ఈ యానిమేలో హార్లీ క్విన్, పీస్ మేకర్ ఇంకా కింగ్ షార్క్ లాంటి డీసీ విలన్స్ ఉన్న సూసైడ్ స్క్వాడ్ని ఒక స్పెషల్ మిషన్ మీద వేరే ప్రపంచానికి పంపిన తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా ఈ యానిమేని చూసేయాల్సిందే. అంతేకాకుండా ఈ యానిమేలో డీసీ విలన్స్లో ఫ్యాన్ ఫేవరెట్ అయిన జోకర్కి కూడా అక్కడక్కడ స్పెషల్ అపీరియన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఈ యానిమేని చూసిన వారు మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే జిన్వు 3 మోనార్క్లని ఢీ కొట్టడానికి రెడీ అవ్వడంతో 4 మోనార్క్లు ఒకేసారి వాళ్ళ ఎనర్జీని రిలీజ్ చేస్తే దెబ్బకి ఆ ఎనర్జీ ఆకాశాన్ని అంటుకుంటుంది. ఇక బయటికి రండి అంటూ మన జిన్వు ఆజ్ఞాపించిన వెంటనే తన షాడోలో నుంచి వచ్చిన ఈగ్రిస్ ఇంకా ఐరన్ కలిసి ఫ్రాస్ట్ మోనార్క్ని అటాక్ చేయడానికి దూసుకెళ్తే జీమా ఇంకా ట్యాంక్ కలిసి బీస్ట్ మోనార్క్ని అటాక్ చేస్తారు. అయితే ఇదేనా సరికొత్త షాడో ఆర్మీ? అలానే బేరు ఇంకా గ్రేట్ కలిసి
ఇన్సెక్ట్ల మోనార్క్ని ఆల్మోస్ట్ అటాక్ చేసే టైంకి ఫ్రాస్ట్ మోనార్క్ తన పూర్తి శక్తి సేకరించి తన నోట్లో నుంచి ఎంతో ఐస్ని రిలీజ్ చేస్తూ వాళ్ళ వైపు వస్తున్న షాడో ఆర్మీని పూర్తిగా ఫ్రీజ్ చేస్తాడు. ఈ అటాక్ని జిన్వూ తట్టుకొని నిలబడిన తన ఆర్మీలో చాలామంది సోల్డియర్స్ పూర్తిగా ఫ్రీజ్ అయిపోతారు. కేవలం పెద్ద సైన్యం ఉంటే అన్ని యుద్ధాలు గెలవగలననుకుంటే నువ్వు పొరబడ్డావు. ఇప్పుడు నీ సైనికులు ఒక్క అడుగు కూడా వెయ్యలేరు. నువ్వు నా చంటి పిల్లోడిని కూడా వదలలేదు. అసలు చాలా కాలం తర్వాత కలుసుకోవడంతో వీడిని చాలా మిస్ అవుతున్నా. వాళ్ళు ఇంకా నీ మాట వింటారనుకుంటే నువ్వు పొరబడ్డావు. వాళ్ళిప్పుడు షాడో మోనార్క్ ఆధీనంలో ఉన్నారు. అయినప్పటికీ చూస్తుంటే వీడింకా మోనార్క్ యొక్క పూర్తి శక్తిని పొందలేదనుకుంటా. మోనార్క్ల అందరిలో షాడో మోనార్కే అత్యంత శక్తివంతుడని తెలుసు. అయినప్పటికీ నువ్వు మమ్మల్ని తక్కువ అంచనా వేయడం నీకు మంచిది కాదురా అంటుండగా జిన్వూ తన పిడికిలి బిగించి వాడి ఐస్ని బద్దలగొట్టి పిచ్చి కూతలకు వస్తున్న ఆ ఫ్రాస్ట్ మోనార్క్ వైపు తన కత్తిని పాయింట్ చేసి, నువ్వు ఖచ్చితంగా నా చేతిలోనే చేస్తావురా అని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో కోపం వచ్చిన ఫ్రాస్ట్ మోనార్క్ ఎన్నో ఐస్ మాన్స్టర్లని సమన్ చేస్తే ఇన్సెక్ట్ మోనార్క్ ఇన్సెక్ట్లు కంట్రోల్ చేస్తున్న ఎన్నో చావులని జాంబీలని సమన్ చేస్తుంది. అవన్నీ ఒక్కసారిగా జిన్వూని అటాక్ చేయడానికి వస్తే జిన్వూ వాటిని ముక్కలు ముక్కలుగా నరుకుతుండగా ఒక ఐస్ మాన్స్టర్ జిన్వూని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ మన జిన్వూ ఆ అటాక్ని ఈజీగా తప్పించుకొని దానిని ఒక్క దెబ్బకే నరికేస్తాడు. గ్యాప్ ఇవ్వకుండా ఇంకో 2 ఐస్ మాన్స్టర్లు అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే జిన్వూ ఇక సీరియస్ అయ్యి వీటితో ఇక ఆటలాడే టైం లేదనుకొని ఒక్క వేటుకే ఆ 2 మాన్స్టర్లని అంతం చేసి ఫ్రాస్ట్ మోనార్క్ వైపు దూసుకెళ్తాడు. తన వైపుగా వస్తున్న జిన్వూని చూసిన ఫ్రాస్ట్ మోనార్క్, వామ్మో, ఇందాక అనవసరంగా ఎక్కువ వాగేశానా అని భయపడుతుంటే టైంకి బీస్ట్ మోనార్క్ జిన్వూని అటాక్ చేసి జిన్వూని అడ్డుకుంటాడు. అలా బీస్ట్ మోనార్క్ ఇంకా మన హీరో జిన్వూ ముఖాముఖి తలపడతారు. బీస్ట్లకి మోనార్క్ అయిన నన్ను ఆ చిన్న కత్తితో గాయపరచగలననుకుంటున్నావా అంటుండగా పొగరెక్కిన బీస్ట్ మోనార్క్ చెయ్యి నరికి, ఇందాక నువ్వు చెప్తుంది సరిగ్గా వినిపించలేదు, ఇంకోసారి మళ్ళీ చెప్తావా అంటుండగా జిన్వూని వెనక నుంచి తన మ్యాజిక్ హ్యాండ్స్తో ఇన్సెక్ట్ మోనార్క్ అటాక్ చేస్తే మన జిన్వూ తప్పించుకుంటాడు. ఇదే టైంలో బీస్ట్ మోనార్క్ విరిగిన తన చేతిని హీల్ చేసుకుంటాడు. ఇక దానితో ఊపిరి పీల్చుకొని రౌండ్ 2 మొదలెట్టడానికి సిద్ధమైన మన జిన్వూ తన చుట్టూ చూస్తే తనని ఎన్నో మాన్స్టర్స్ చుట్టుముడతాయి. 3 మోనార్క్లతో పాటు ఎన్ని మాన్స్టర్లని ఒక్కడే ఎలా ఎదుర్కోవడం అని జిన్వూ అనుకుంటుండగా తన ప్రభువు ప్రమాదంలో ఉన్నాడని గ్రహించిన బేరు ఒక్కసారిగా ఆ ఐస్ని బద్దలగొట్టుకొని తన రాజు జిన్వూ వైపు దూసుకెళ్తాడు. ఆ అసహ్యమైన పురుగుల రానికి ఎంత ధైర్యం ఉంటే మీపై చేతులు వేయడానికి ప్రయత్నిస్తుంది? మహారాజా, మిమ్మల్ని కాపాడడానికి నేను వస్తున్నా. కేవలం ఒక షాడో సోల్డియర్కి నా బైండింగ్ స్పెల్ నుంచి తప్పించుకునే అంత శక్తి ఉండడమా? ఒక మనిషి కమాండర్ లెవెల్ ఉన్న ఒక షాడోని ఎలా అదుపులో పెట్టాడు? అదొక కమాండర్ లెవెల్ షాడో అంటే అది దాదాపు ఒక మోనార్క్ అంత శక్తివంతమైనది కదా. తన తల్లిని గుర్తుపట్టలేని కొడుకుని ఖచ్చితంగా దండించాలి అంటూ దూసుకెళ్తున్న బేరుని ఇన్సెక్ట్ మోనార్క్ అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే, అవతలికి పోవే రాక్షసి అంటూ బేరు ఆ అటాక్ని తిప్పి కొడతాడు. నన్నిప్పుడు ఏమన్నావురా? అలా మొత్తానికి జిన్వూని చేరుకున్న బేరు, ప్రభు, 3 మోనార్క్లని మీరు ఒక్కరే ఎదుర్కొన్నా ఏమాత్రం తగ్గకుండా పోరాడారు. అది నా మహారాజ్ అంటే. మీరు ఎప్పుడూ మీ అపారమైన అంతులేని శక్తితో నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు.
అని బేరు జిన్వుని పొగుడుతుండగా ఎన్నో ఇన్సెక్ట్ మాన్స్టర్స్ వాళ్ళపై దాడికొస్తే బేరు ఇంకా మన జిన్వు కలిసి అటాక్ చేసి వాటిని ముక్కలు ముక్కలుగా నరుకుతారు. కానీ ఇన్సెక్ట్ మోనార్క్ మళ్ళీ తన మ్యాజిక్ హ్యాండ్స్తో అటాక్ చేసి బేరు షాడోని డిస్ట్రాయ్ చేయడమే కాకుండా మన జిన్వుని కూడా అటాక్ చేసి నేల కంటించేస్తుంది. దానితో కుప్పకూలిపోయిన మన జిన్వుని గ్యాప్ ఇవ్వకుండా ఫ్రాస్ట్ మోనార్క్ తన ఐసారస్తో అటాక్ చేస్తాడు. దానితో ఇక జిన్వు కథ ముగిసినట్టే అనుకుంటే మన జిన్వు ఏమాత్రం తగ్గకుండా వాటి అన్నిటినీ అడ్డుకుంటూ అటాక్ చేస్తాడు. మేము ముగ్గురం కలిసి చేసే అటాక్లని ఇంకెంతసేపు అడ్డుకుంటావో నేను చూస్తారా అంటుండగా ఫ్రాస్ట్ మోనార్క్ గుండెల్లో కత్తి దిగుతుంది. నేను నీకు ముందే చెప్పా కదా, నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడే సమస్య లేదు. రే బుర్రాలేని మూర్ఖుడా, కేవలం ఒక నీచమైన మనిషివైన నువ్వు మోనార్క్ అయిన నా ముందు అలా నోరెత్తడానికి నీకు ఎంత ధైర్యం రా? నేను వాడి గుండెపై దాడి చేశా, కానీ చూస్తుంటే వీళ్ళని ఓడించడానికి అది సరిపోదనుకుంటా అంటూ మన హీరో జిన్వు ఫ్రాస్ట్ మోనార్క్ వైపు దూసుకెళుతూ తన డ్యాగర్ రష్ ఎబిలిటీతో తన కత్తులతో ఫ్రాస్ట్ మోనార్క్ని అటాక్ చేస్తాడు. కానీ ఫ్రాస్ట్ మోనార్క్ నవ్వుకుంటాడు. ఎందుకంటే కోపంతో తన వైపొస్తున్న జిన్వు తన వెనక ప్రత్యక్షమైన బీస్ట్ మోనార్క్ని గ్రహించలేకపోతాడు. ఇక దానితో జిన్వు ఏం జరుగుతుందో గ్రహించే లోపు బీస్ట్ మోనార్క్ తన పెద్ద కత్తిని సమన్ చేసి జిన్వుని వెనక నుంచి అటాక్ చేసి తీవ్రంగా గాయపరుస్తాడు. అప్పుడే రీకవర్ అయిన బేరు తన కల్లారా జిన్వు గాయపడ్డం చూసి కోపంతో రగిలిపోతాడు. నా పేరు క్వేరేషా, ఇన్సెక్ట్లకి మోనార్క్ని. ఈ ప్రపంచంలో ఉన్న ఇన్సెక్ట్లన్నిటికీ నేనే తల్లిని. నువ్వు నీ తల్లిని గుర్తుపట్టలేనంత కృతజ్ఞత లేని చీమవైనప్పటికీ నేను ఇంకా నిన్ను నా సొంత కొడుకులానే చూస్తున్నా. నన్ను వదలవే రాక్షసి. రే షాడో మోనార్క్, ఇక నీ కథ ముగిసింది. రే ఎందుకు పనికిరాని సైనికుల్లారా, మీరేం చేస్తున్నారా? త్వరగా వెంటనే మన ప్రభువుకి సాయం చెయ్యండి అన్న మాటల్ని విన్న గ్రీడ్ శత్రువుల్ని మట్టి కలిపి మన ప్రభువుకి సాయం చేసేది నేనే అవుతా అంటూ ఐస్ని బద్దలు కొట్టుకొని బయటపడతాడు. దాని నుంచి వాడు బయటపడ్డాడంటే బతికున్నప్పుడు వాడు ఒక బలమైన యోధుడయ్యుంటాడు. బలమైన షాడోలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అనడంతో ఫ్రాస్ట్ మోనార్క్ ఐస్ బైండింగ్ నుంచి తప్పించుకున్న ఈగ్రిస్, ఐరన్ ఇంకా టస్క్లని చూస్తాం. కానీ నీకు తగిలిన గాయం చాలా తీవ్రమైనది. ఇక నీ కథ ముగిసింది. ఓ, నువ్వు మాట్లాడుతుంది ఈ గాయం గురించేనా అంటూ మన హీరో జిన్వు తన స్టేటస్ రికవరీ ఎఫెక్ట్ వాడి పూర్తిగా హీల్ అవ్వడంతో అది చూసిన మోనార్క్లు దెబ్బకి షాక్ అయిపోతారు. ఇదే టైంలో ప్రపంచంలో రకరకాల దేశాలకి చెందిన ప్రజలందరూ జిన్వుకి మోనార్క్లకి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని లైవ్లో చూస్తూ జిన్వుయే గెలవాలని ప్రార్థిస్తుంటారు. కానీ పూర్తి శక్తితో జరుగుతున్న మోనార్క్ల మధ్య యుద్ధం వల్ల బీభత్సమైన ఎనర్జీ రిలీజ్ అవుతూ ఆకాశం రంగే మారిపోతుంది. నా కళ్ళతో చూస్తుంటే ఏదో ఒక హోరెత్తిన తుఫాను సాంగ్ జిన్వుని చుట్టుముట్టినట్టు అనిపిస్తుంది. రే పిత్రే, అక్కడ ఏం జరుగుతుందిరా? జరుగుతుందంతా నా కళ్ళారా చూస్తుంటే ఇదే మన ప్రపంచానికి అంతమేమో అనిపిస్తుంది. వాళ్ళతో పోరాడుతుంది నిజంగా సాంగ్ జిన్వుయేనా? వాడు తన శక్తిని పెంచుకోగలిగే హంటర్ అని తెలుసు, కానీ ఇంత తక్కువ సమయంలో మరీ ఇంత బలంగా మారాడా? తిరిగి ఫైట్లో ఈగ్రిస్ ఇంకా ఐరన్ కలిసి బీస్ట్ మోనార్క్తో తలపడితే గ్రీడ్ ఇంకా టస్క్ కలిసి ఫ్రాస్ట్ మోనార్క్ పై దాడి చేయడం స్టార్ట్ చేస్తారు.
అలానే బేరు తనని బంధించిన ఇన్సెక్ట్ మోనార్క్ చేతి వేళ్ళని నరికి తప్పించుకుంటే కోపం వచ్చిన ఇన్సెక్ట్ మోనార్క్ బేరుని అటాక్ చేయబోతుంది. కానీ సడన్గా జిన్వు తన వెనక ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఆర్కిటెక్ట్ గాడు నా భవిష్యత్తు గురించి ఒకటి చెప్పాడు. ఈ ప్రపంచం మంటలతో నిండి ఒక స్తంభమయ్యి ఆకాశాన్ని అంటుకున్నప్పుడు నేను చనిపోతానని. కానీ వాడిది చెప్పలేకపోయాడు. ఆ ఆకాశాన్ని అంటుకున్న స్తంభాన్ని నేను అంతం చెయ్యగలనో లేదో అంటూ మన జిన్వు అటాక్ చేసి ఆ ఇన్సెక్ట్ మోనార్క్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. కట్ చేస్తే ఇక్కడ మనకి రీపర్ స్కిల్డ్లో చాలామంది హంటర్లు చుట్టూ ఉన్న బిల్డింగ్లలో దాక్కొని జిన్వుకి సాయం చేయడం కోసం సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, ఒకవేళ కరెక్ట్ టైంకి దాడి చేయగలిగితే శత్రువుని గాయపరచగలిగినా, ఒకవేళ శత్రువు దానిని తట్టుకొని నిలబడినా, వాళ్ళు ఉన్నట్టు ముందే గ్రహించినా వాళ్ళందరూ చనిపోయే ప్రమాదం ఉండడంతో రిస్క్ తీసుకొని అటాక్ చెయ్యాలా వద్దా అనే ఆలోచనలో ఉంటారు. కానీ అలా ఆలోచిస్తుండగా సడన్గా ఎవరో తన వెనక ప్రత్యక్షమయ్యి అప్పుడే అటాక్ చేయొద్దు, వాణ్ణి అలానే చూస్తూ ఉండు అని చెప్పడంతో అసలు వచ్చింది ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే తను ఎవరో తెలుసుకోవడంతో షాక్ అయిపోతాడు. తిరిగి ఫైట్లో జిన్వు ముక్కలు ముక్కలుగా నరికిన ఇన్సెక్ట్ మోనార్క్ అసలేం జరగనట్టే మళ్ళీ రీజనరేట్ అయిపోతుంది. వెంటనే గ్యాప్ ఇవ్వకుండా జిన్వుని వెనక నుంచి తన పాయిజన్ అటాక్తో దాడి చేస్తుంది. కానీ మనకి తెలుసు కదా జిన్వుపై పాయిజన్ ఏమాత్రం పనిచేయదని. దానితో పిచ్చ కోపం వచ్చిన ఇన్సెక్ట్ మోనార్క్ తన ఇన్సెక్ట్ రూపంలోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి తన పూర్తి శక్తితో జిన్వుని అటాక్ చేయడం కోసం దూసుకొస్తుంది. కానీ జిన్వు తన రూలర్స్ అథారిటీ స్కిల్తో దానిని మరింత వేగంగా తన వైపుకి లాక్కొని తన క్రిటికల్ చైన్ ఎబిలిటీతో ఎన్నో వందల కొద్ది పోట్లతో ఇన్సెక్ట్ మోనార్క్ని అటాక్ చేసి ముక్కలు ముక్కలుగా నరికి దానిని అంతం చేస్తాడు. దానితో మొత్తానికి తన చావు దగ్గర పడడంతో జిన్వుని చూస్తున్న ఇన్సెక్ట్ మోనార్క్ జిన్వు తన పేరుకి తగ్గట్టే చీకట్లో పుట్టిన మోనార్క్లైన వాళ్ళకి తను నిజంగానే చీకటి ప్రపంచానికి రారాజైన షాడో మోనార్క్లా ఉన్నాడనుకుంటూ అంతమైపోతుంది. ఇన్సెక్ట్ మోనార్క్ అంతమవ్వడంతో జిన్వు లెవెలప్ కూడా అవుతాడు. అసలు ఇది ఎలా సాధ్యం? వాడు షాడో ఆర్మీని ఇంత బాగా ఎలా వాడగలుగుతున్నాడు? మనం మళ్ళీ దానిని చూడబోతున్నామా? అతి గొప్ప మోనార్క్ చెయ్యబోయే విధ్వంసాన్ని. ఇప్పుడు నువ్వు ఎందుకని భయపడుతున్నావు? వాడు ఇప్పటి వరకు పోరాడి అలసిపోయి ఉంటాడు. వాడి హీనమైన సోల్డియర్స్ పై ఆధారపడుతున్నాడంటేనే చెప్పచ్చు వాడు అసలైన షాడో మోనార్క్ కాదని. ఇంకా తన పూర్తి శక్తిని పొందని మోనార్క్ అయిన వాడు అసలైన మోనార్క్లని అస్సలు ఓడించలేడు అంటూ తన చేత్తో బేరు పీకని పిసుకుతుంటాడు. బేరు షాడో మెల్లగా మాయమైపోతుంది. అయితే వాడు ఇలానే థామస్ పై నేను పెట్టిన షాడోని కూడా అంతం చేశాడా? సిస్టమ్ త్వరగా బేరు షాడోని క్యాన్సిల్ చేయి అని జిన్వు అంటున్న సిస్టమ్ బేరు షాడోని ఇప్పుడు క్యాన్సిల్ చేయడం కుదరదు అని తెలియచేస్తుంది. దానితో ఇక లేట్ టైం చెయ్యకుండా బేరుని కాపాడడానికి ఫుల్ స్పీడ్లో బీస్ట్ మోనార్క్ని అటాక్ చేయడానికి వెళ్తే బీస్ట్ మోనార్క్ తప్పించుకొని పారిపోతాడు. బేరు ఇప్పుడు వాడి చేతిలో అంతమై ఉంటే పూర్తిగా మాయమైపోయేవాడు. బీస్ట్ల మోనార్క్, నువ్వు చెప్పింది నిజమే అంటూ ఫ్రాస్ట్ మోనార్క్ తన పూర్తి శక్తిని రిలీజ్ చేస్తూ చుట్టూ అందరినీ ఫ్రీజ్ చేసి ట్రాన్స్ఫార్మ్ కూడా అవుతాడు. ఇంకా మనిషిగా ఉన్న వీడు మోనార్క్ యొక్క పూర్తి శక్తిని పొందలేడు. నువ్వు నీ చిట్టి చీమల్లాంటి సైనికుల్ని కంట్రోల్ చేయగలవేమో, కానీ నీ బలహీనమైన సైనికులందరినీ పదే పదే నేను అంతం చేస్తుంటే నీలో మానా పూర్తిగా నశిస్తుంది కదా. నీ సోల్డియర్స్ కేవలం నీ మానాకి మరో రూపం అంతే అంటూ తన షాడో సోల్డియర్స్ అందరినీ ఫ్రీజ్ చేసి గ్యాప్ ఇవ్వకుండా జిన్వుని అటాక్ చేస్తాడు.
జిన్వు ఆ అటాక్ని అడ్డుకోవడానికి ట్రై చేసినా దానిని ఆపలేకపోతాడు. దానితో ఐస్ మోనార్క్ తన త్రిశూలంతో జిన్వుని గాల్లోకి ఎగరేసి నేల కంటించేస్తాడు. కానీ చూస్తే అక్కడ జిన్వు ఉండడు. ఎందుకంటే జిన్వు తన స్టెల్త్ స్కిల్తో మాయమయ్యి అది ఫ్రాస్ట్ మోనార్క్ గ్రహించే లోపు ఫుల్ స్పీడ్లో అటాక్ చేసిన ఫ్రాస్ట్ మోనార్క్ దానిని తప్పించుకొని జిన్వుని అటాక్ చేసి తనని దూరంగా నెట్టేస్తాడు. దాని నుంచి రీకవర్ అవుతున్న జిన్వు వాడు ముందు కంటే చాలా వేగంగా ఉన్నాడు. చూస్తుంటే నీ స్టెల్త్ స్కిల్ చాలా ఎక్కువ మానానే ఉపయోగించుకుంటుందనుకుంటా. దీన్ని నేను త్వరగా ముగించాలి అని జిన్వు అనుకుంటుండగా ఫ్రాస్ట్ మోనార్క్ తన వైపు దూసుకురావడంతో ఇద్దరూ ఒక బీభత్సమైన ఫైట్ స్టార్ట్ చేస్తారు. వాడి అటాక్లని, వాడి కదలికల్ని, వాడి ఎనర్జీని నేను పూర్తిగా ఫీల్ అవ్వగలుగుతున్నా. ఇంకొంచెం నేను వాడికంటే వేగంగా కదలగలిగితే. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలీదు, కానీ నువ్విప్పుడు ఏం చేసినా ఏ ప్రయోజనం లేదురా అంటూ తన త్రిశూలాన్ని 2 పొడవాటి కొడవలిగా మార్చి తన ఫుల్ పవర్తో జిన్వుని అటాక్ చేస్తాడు. కానీ మెరుపు వేగంతో దాని నుంచి తప్పించుకున్న జిన్వు ఇక నీ పని అయిపోయిందిరా అంటూ ఫ్రాస్ట్ మోనార్క్ ని వెనక నుంచి అటాక్ చేద్దామనుకుంటే ఫ్రాస్ట్ మోనార్క్ అంతా తన ప్లాన్ ప్రకారమే జరిగిందనుకొని నవ్వుకుంటాడు. దానితో జిన్వుని చూస్తున్న హంటర్లందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కళ్ళారా చూసింది బీస్ట్ మోనార్క్ జిన్వుని తన గుండెల్లో పొడిచి కిరాతకంగా చంపడం. చూస్తుంటే నువ్వు ఎంతో కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నా నీ వేగాన్ని లెక్కలో నుంచి తీసేస్తే నిన్ను ఓడించడం చాలా సులభం అనుకుంటా అంటుండగా మన జిన్వు రక్తం కక్కుకుంటూ తన కామిష్ డ్యాగర్లని కూడా పడేస్తాడు. నేను లెవెలప్ అవ్వగలిగితే ఈ గాయం నుంచి సులభంగా హీల్ అవ్వగలను. అరేరే, నువ్వు నీ కత్తిని పడేసుకున్నావే, ఇదిగో తిరిగి తీసుకో అంటూ జిన్వుని తన గుండెల్లో పొడిచి, ఏరా ఇందాకలాగా మళ్ళీ రీకవర్ అవుదామనుకుంటున్నావా? కానీ ఈసారి అలా జరగదులే. నువ్వు శక్తివంతుడివేరా, కానీ ఇంకా ఒక మోనార్క్ స్థాయికి చేరుకోలేకపోయావు. మనిషివైన నీ లిమిట్ ఇదేరా. పాపం రా, అయితే నువ్వు అది చూడలేవనుకుంటా. మా సైన్యం మీ భూమిపై దండయాత్ర చెయ్యబోయే క్షణాన్ని. అది జరిగినప్పుడు కోట్ల కొద్దీ మనుషుల శవాలు గుట్టలు గుట్టలుగా తయారవుతాయి. రక్తం ఏర్లై పారుతుంది. కానీ నువ్వు ఎంతగానో కాపాడాలనుకుంటున్నా నీ ఇల్లు పరిస్థితిని నేను మారుస్తా. నేనే స్వయంగా ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ గడ్డ కట్టుకునేలా చేసి వాళ్ళు ఎప్పటికీ చావకుండా నరకం అనుభవించేలా చేస్తారా? అటు చావలేక ఇటు బతకలేక ఎల్లప్పటికీ నరకం అనుభవిస్తారు. అలా జరుగుతుండగా నువ్వు నన్ను ఎంత అసహ్యించుకుంటావో తలుచుకుంటేనే నాకు అదెంతో సంతోషాన్ని ఇస్తుందిరా. ఇంకా కాదు, ఇంకొంచెం, నాకింకొంచెం శక్తి కావాలి అంటూ జిన్వు తన చావుకి చేరువవ్వడంతో సిస్టమ్ ప్లేయర్ హెల్త్ 0కి చేరుకున్నట్టు తెలియచేసి హఠాత్తుగా ఆ నోటిఫికేషన్ జిన్వు దగ్గర బ్లాక్ హార్ట్ ఉన్నట్టుగా మారుతుంది. షాడో మోనార్క్ అయిన జిన్వు దగ్గర బ్లాక్ హార్ట్ ఉండడం వల్ల తన హెల్త్ 0కి చేరుకోవడంతో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ పూర్తవ్వడంతో సిస్టమ్ ఒక గుర్తు తెలియని అన్నోన్ ప్యాసివ్ స్కిల్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ అన్నోన్ స్కిల్ యాక్టివేట్ అవ్వడంతో ఒక పెద్ద కాంతి ప్రత్యక్షమయ్యి అసలేం జరిగింది అని మన జిన్వు కళ్ళు తెరిచి చూస్తే తనొక హాస్పిటల్లో ప్రత్యక్షమవుతాడు. బీస్ట్ మోనార్క్ ఇంకా ఫ్రాస్ట్ మోనార్క్ తనని చంపిన ఫీలింగ్ని గుర్తు తెచ్చుకొని చాలా కంగారు పడతాడు. కానీ తన వంటి మీద ఏ గాయాలు లేకపోవడంతో అదంతా ఒక కళ
అనుకుంటాడు. అలా తన చుట్టూ చూసుకొని తనున్నది ఒక హాస్పిటల్లో అని గ్రహిస్తాడు. అప్పుడు ఆ ఐస్ డ్యాగర్ ఖచ్చితంగా నా గుండెల్లో దిగింది. అలాంటప్పుడు మరి నేను ఇంకా ఎలా బతికున్నా అని జిన్వు అనుకుంటుండగా జించుల్ అక్కడ ఎంట్రీ ఇవ్వడంతో జిన్వు షాక్ అవుతాడు. చైర్మన్ జించుల్, అప్పుడు ఆ మోనార్క్లకి ఏమైంది? అంటే ఆ భయంకరమైన మాన్స్టర్లకి ఏమైంది? నేను ఎలా బతికి బయటపడ్డా అనడంతో అసలు జిన్వు ఏం మాట్లాడతాడు అని ఎక్స్ప్రెషన్ ఇచ్చి నేను నీకు మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నా. ముందుగా నేను చైర్మన్ని కాదు, మానిటరింగ్ డిపార్ట్మెంట్కి హెడ్ని. రెండవది, నేను నిన్న కదిలే స్టాచ్యూస్ గురించి అడగాలనుకుంటున్నా. ఇంకా మూడవది, నీకు నేను ఎలా తెలుసు? మనం ముందెప్పుడైనా కలుసుకున్నామా? క్షమించండి, మీరిప్పుడు కదిలే స్టాట్యూస్ అన్నారా? మాకు అక్కడి నుంచి బతికి బయటపడ్డ వారి నుంచి కాల్ వచ్చిన వెంటనే మేము వైట్ టైగర్ గిల్తో అక్కడికి చేరుకున్నాం. ఏంటి? కానీ నేను అడుగుతుంది దాని గురించి కాదు. వీల్లేదు. అందుకేనా నాకు ఈ రూమ్ బాగా తెలిసిన రూమ్లా అనిపించింది? ఎందుకంటే గతంలో 2 వారాలు నేను ఇదే రూమ్లో గడిపాను కదా. కానీ మిస్టర్ సాంగ్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి మీకు చాలా తేడాలున్నాయి. మీరు నిజంగా మిస్టర్ సాంగేనా? ఇది గతంలో నన్ను హంటర్ అసోసియేషన్ చేర్చిన హాస్పిటల్లో విఐపి రూమ్. నేనప్పుడు డబుల్ డంజన్ నుంచి బయటపడిన తర్వాత అడ్మిట్ అయిన రూమ్ ఇదే. మిస్టర్ సాంగ్, మీరు బాగానే ఉన్నారా? నాకు కొంత సమయం ఇవ్వండి. నాకు జరిగిన వాటి గురించి ఆలోచించడానికి కొంత సమయం కావాలి. అసలు ఇది ఎలా జరిగింది అంటూ జిన్వు తను గతంలోకి వచ్చాడని తెలుసుకోవడంతో తన స్టాట్స్, తన స్కిల్స్ ఇంకా తన ఇన్వెంటరీని చెక్ చేసుకుంటే వాటిలో ఏ మార్పులు ఉండవు. నా రూపం, నా స్టాట్స్ ఇంకా నా శక్తి అవన్నీ నన్ను మోనార్క్లు చంపడానికి ముందు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. నా ఇన్వెంటరీలో ఉండాల్సినవి కూడా అలానే ఉన్నాయి, కామిష్ డ్యాగర్లతో సహా. అన్నయ్య, నువ్వు లేచిన తర్వాత నీ ఇంట్లో ఉన్న నీ చెల్లికి తెలియచేయాలని గుర్తులేదా? లేక తలకేదైనా దెబ్బ తగిలి నన్ను మర్చిపోయావా? ఏంటి, నేను పొరపడి వేరే రూమ్కి వచ్చేసానా? ఎవరండి మీరు? అవును కదా, నేను అప్పటికి ఇప్పటికీ చాలా మారాను. ఏంటే, నువ్వు నీ సొంత అన్ననే గుర్తుపట్టలేకపోతున్నావా? నువ్వు నిజంగా నా అన్నవేనా? చూస్తుంటే చాలానే మారినట్టున్నావు. నీ హైట్ కూడా ఇంతలా పెరిగిందేంటి? అవన్నీ నువ్వు ఊహించుకుంటున్నావంతే. సర్లే, కానీ నేను హంటర్ అసోసియేషన్కి బయలుదేరుతున్నా. నాకు అక్కడ కొంచెం పని ఉంది. ఎందుకని ఇప్పుడు అక్కడికి వెళ్తున్నావు? నేను హంటర్గా క్విట్ చేద్దామనుకుంటున్నా. నిజంగానా? సరే, అది నేను చూసుకుంటా. కానీ నువ్వు స్కూల్కి డుమ్మా కొట్టొచ్చినట్టున్నావు, వెంటనే తిరిగి వెళ్ళు. కానీ అది నీకెలా? నువ్వు కూడా హాన్సోంగ్జీ స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేనంత మాత్రాన ఒక హంటర్ అవ్వాలని ఎప్పుడూ అనుకోకు. ఏంటి? కానీ అది ఇతనికి ఎలా తెలుసు? చూస్తుంటే నా దగ్గర ఇప్పుడు షాడో సోల్జర్స్ ఏం లేవు, కానీ వాటిని తిరిగి మళ్ళీ సులభంగా సంపాదించుకోగలను. కానీ అసలు ఇది ఎలా సాధ్యం? నేను గతంలోకి ఎలా వచ్చాను అని జిన్వు హంటర్ అసోసియేషన్కి బయలుదేరతాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఇప్పటి వరకు ప్లే అయిన వాయిస్ ఎవరిది అని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ మన నారుటోతో పాటు అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన, టీమ్మేట్లో మెంబర్ అయిన, హోకాగే అవ్వాలని కలకన్నా ఇనుజుకా క్లాన్ మెంబర్ కీబా ఇనుజుకా. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే మన హీరో జిన్వు గతంలో తీసుకున్నట్టే తన శక్తిని పరిశీలించే రీఎవాల్యుయేషన్ టెస్ట్ తీసుకుంటాడు. గతంలో లాగే తనలో శక్తిని కొలవలేమని, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేయాలని చెప్పడంతో జిన్వు అది నాకు తెలుసు, కానీ దానికి ముందు నేను చైర్మన్ గారిని కలుసుకోవచ్చా అంటూ మన జిన్వు స్ట్రైట్గా చైర్మన్ ఆఫీస్కి బయలుదేరతాడు. అలా వెళ్తుండగా ఎలివేటర్లో తను గతంలో చంపిన క్యాంగ్ తేషిక్ని కలుసుకోవడంతో, రే, నీ దగ్గర స్టెల్త్ స్కిల్ ఉంది కదా, కానీ దాని గురించి ఇప్పటి వరకు అసోసియేషన్కి చెప్పలేదు. అది నీకెలా తెలుసు? అంతేకాదు, నువ్వు ఒక హై లెవెల్ హంటర్ అని అసోసియేషన్కి తెలియకుండా నీచమైన పనులు చేస్తున్నావని కూడా తెలుసు. నీకొకడు తన కూతురు విషయంలో పగ తీర్చుకోవడానికి సుపారీ ఇస్తాడు.
ఆ విషయంలో క్రిమినల్స్ని ఏమైనా చేసుకో, నాకు అనవసరం. కానీ అమాయకులెవరినైనా గాయపరిచావంటే మాత్రం నేను నిన్ను చంపేస్తా అంటూ మన జిన్వు క్యాంగ్ టషీకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. రేయ్, అసలు ఎవడ్రా నువ్వు? ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు? కొంప తీసదొక దయ్యమా? అలా మొత్తానికి చైర్మన్ ఆఫీస్ని చేరుకోవడంతో తను ఎంతగానో గౌరవించే చైర్మన్ని గుర్తు తెచ్చుకొని, మిమ్మల్ని కలిసి చాలా కాలమైనట్టుంది చైర్మన్ గారు. రీఎవాల్యుయేషన్ తర్వాత స్ట్రైట్గా ఇక్కడికే వచ్చావంటే నీకు ఈ ప్రాసెస్ గురించి ముందే తెలుసా? ఏంటి నన్ను అలా చూస్తున్నావు? లేదు, అదేం లేదు. అలా గతంలో చైర్మన్ జిన్వుకి హంటర్ అసోసియేషన్లో చేరమని ఆఫర్ ఇచ్చినట్టే ఇప్పుడు కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ దానికంటే ముందే మన జిన్వు సమన్ చేయగలిగే మాన్స్టర్లని అటాక్ ఫోర్స్గా లెక్కలోకి తీసుకోమని, అలా చేస్తే తను జీజు ఐలాండ్ని క్లియర్ చేస్తాను అని ఆఫర్ ఇస్తాడు. ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకసలు మేము ఆ జీజు ఐలాండ్ రైడ్లో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యామో తెలుసా అని చెప్తూ జిన్వు నుంచి వస్తున్న భయంకరమైన ఎనర్జీని ఫీల్ అయ్యి షాక్ అయిపోతాడు. అది చెయ్యగలిగేది నేను ఒక్కడే, కాబట్టి ఈ పని నాకు వదిలేయండి. మీకు ఎంతగానో ఇబ్బందిగా మారిన జీజు ఐలాండ్ సమస్యని నేను తీరుస్తాను. నేషన్ లెవెల్ హంటర్లనే సులభంగా మించిపోయే శక్తి నీ కళ్ళల్లో, ఈ తేజస్సు, అసలు ఎవరు నువ్వు? అలా జిన్వు చైర్మన్తో మాట్లాడుతూ ఉండగా ప్రపంచాన్ని రీస్టార్ట్ చెయ్యమంటారా వద్దా అని సిస్టమ్ నోటిఫికేషన్ ఇస్తూనే ఉంటుంది. అలా జిన్వు తన జ్ఞాపకాల్లో గతంలో గడిచిపోయిన ఎన్నో విషయాల్ని ఫీల్ అవుతాడు. క్యాంగ్ టాషెక్ని చంపడం, బీ ర్యాంక్ హంటర్ జోహే రిటైర్ అవుతున్నట్టు తనకి తెలియచేయడం, రెడ్ గేట్ ఇన్సిడెంట్లో తను చేసిన యుద్ధాలు, కార్కాల్ గాన్ బాస్ని తను ఓడించిన క్షణాలు, తన తల్లిని కోమా నుంచి కాపాడుకున్న జ్ఞాపకాలు, జీజు ఐలాండ్లో యాంట్ కింగ్ని అంతం చేసి తన షాడోగా మార్చుకున్న క్షణాలు తన కళ్ళ ముందే జరుగుతున్నట్టు పదే పదే గుర్తొస్తాయి. కానీ అవి వస్తున్నంతసేపు జిన్వు ఎదురుగా ఒక్కటే నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఈ ప్రపంచాన్ని రీస్టార్ట్ చేయడం మీకు సమ్మతమేనా కాదా? దానితో జిన్వుకి ఏం జరుగుతుందో పూర్తిగా అర్థమవుతుంది. నువ్వెంతటితో దీనిని ఆపేస్తే మంచిది. నాకిదంతా నిజం కాదని తెలుసు. ఇక ఇది వెంటనే ఆపి నేను నువ్వు చూపించుకో. ఎంతసేపని అలా పైనుంచి నన్ను చూస్తూ ఉంటావు? దమ్ముంటే ముందుకిరా అంటూ ఈ ప్రపంచాన్ని రీస్టార్ట్ చేయమంటారా అని సిస్టమ్ ఇస్తున్న నోటిఫికేషన్కి జిన్వు ఒప్పుకోకపోయినా మరెన్నో నోటిఫికేషన్లు వస్తూ తన చుట్టూ వందల కొద్ది నోటిఫికేషన్లు ప్రత్యక్షమవుతాయి. వాటి మధ్యలో ఎవరో తన వైపు నడుచుకుంటూ వస్తారు. ఎవరు నువ్వు? నువ్వేనా చావుకి రారాజైన షాడో మోనార్క్వి అనడంతో జిన్వు ఎదురుగా అసలైన షాడో మోనార్క్ ప్రత్యక్షమవుతాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ మన జిన్వు చనిపోవడంతో అసలైన షాడో మోనార్క్ని ఎందుకు కలుసుకున్నాడో, తన ద్వారా ఏం తెలుసుకోబోతున్నాడో, జిన్వు మళ్ళీ తిరిగి బతికొస్తాడో లేదో లేట్ చేయకుండా చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న ఇమేజ్ బట్టి అది ఏ యానిమేయో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.